హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోనే ఫుల్ ఫౌండెంట్ కేఎఫ్సి చికెన్ బకెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది అనమాట ఈ కేక్ కోసం నేను ముందుగానే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఆ బకెట్ షేప్ అంటే కేఎఫ్సి బకెట్ షేప్ తీసుకురావడం కోసం నేనైతే పీసెస్ని ఇక్కడ ఆ షేప్ చేసుకుంటున్నాను. మీ దగ్గర డాల్ కేక్ మౌల్డ్ ఉంటే సేమ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు, అందుకనే రౌండ్ టిన్లో బేక్ చేసుకొని బకెట్ షేప్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్న దాన్ని నేను నీట్గా మళ్ళీ టర్న్ చేసుకుంటున్నాను అనమాట. అంటే బకెట్ కిందన కొంచెం తక్కువగా ఉంటుంది కదా, దాన్ని వేరే ఒక దానికి రివర్స్ చేసుకుంటున్నాను. సో ఇలా రివర్స్ చేసుకోవడం వల్ల పైన కొంచెం వెడల్పుగా కిందన కొంచెం స్లాండ్గా వస్తుంది, ఆ బకెట్ షేప్ అనేది వస్తుంది. సో దీని తర్వాత ఈ కేక్ని చక్కగా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది ఫుల్ ఫౌండెంట్ కదా, బటర్ క్రీమ్తో చేస్తారు అని అంటారు చాలామంది. సో కస్టమర్ నాకు కూల్ కేకే చేయమని చెప్పారన్నమాట. కూల్ కేక్ మీద ఫుల్ ఫౌండెంట్ చేయమన్నారు. సో ఆ కేక్ కోసం నేను ఇలా ప్రిపేర్ చేశాను. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఫౌండెంట్ వర్క్ చేసుకుంటున్నాను. ఫౌండెంట్ అంటే నేను ఇక్కడ వైట్ కలర్ ఫౌండెంటే తీసుకున్నాను. దాంట్లోని రెడ్ కలర్ జెల్ కలర్ని మిక్స్ చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా రెడ్ కలర్ ఫౌండెంట్ ఉన్నా సరే దాన్ని యూస్ చేసుకోవచ్చు, బట్ నేను ఎక్కువగా వైట్ కలరే యూస్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి ఏదైనా కలర్ మిక్స్ చేసుకోవాలంటే ఈజీగా మన దగ్గర కలర్స్ ఉంటాయి కాబట్టి మిక్స్ చేసుకోవచ్చు. మనం రెడ్ కలర్ ఫౌండెంట్ని షీట్లో ప్రిపేర్ చేసుకోవాలి. షీట్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఫౌండెంట్ని బాగా నీట్ చేసుకోవాలన్నమాట. ఒక దగ్గర ఒక 15 to 20 minutes వరకు బాగా నీట్ చేసుకుంటే మనం షీట్ రెడీ చేసుకుంటే ఎక్కడ క్రమ్స్ లేకుండా క్రాక్స్ లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఫౌండెంట్ వర్క్ ఎప్పుడు చేసినా సరే కస్టమర్కి ఇచ్చే ముందే ఫౌండెంట్ చేసుకోవాలి. సో కస్టమర్ వచ్చే ముందు నాకు కాల్ చేస్తారండి. కాల్ చేసేటప్పుడు నార్మల్ కేక్స్ అయితే మనం బటర్ క్రీమ్తో చేసేటప్పుడు మనం డైరెక్ట్గా కేక్ చేసిన వెంటనే ఫౌండెంట్ వర్క్ చేసుకోవచ్చు, బట్ ఇది కూల్ కేక్ కాబట్టి క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కస్టమర్కి ఇచ్చే ముందు అంటే ప్యాక్ చేసే ముందే నేను ఫౌండెంట్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. సో నేను కస్టమర్ వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాకు కాల్ చేస్తే నేను ఫౌండెంట్ వర్క్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. ఏం లేదు, నేను ఫౌండెంట్ షీట్ని అయితే రెడీ చేసుకున్నాను కదా, ఆ షీట్ని నేను కూల్ కేక్గా ఉండేటప్పుడు ఆ కేక్ని తీసుకొచ్చి బయటికి మనం షీట్ అనేది కేక్ మీద ప్లేస్ చేసుకుంటాం. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, కూల్ కేక్ కదా మనకి షీట్ అనేది మనకి ఉంటుందా, జారిపోకుండా ఉంటుందా అనేది మీకు డౌట్ రావచ్చు. సో జారకుండా ఉండాలి అంటే మీకు లోపల వైట్ కలర్ గనాచ్ అయినా డార్క్ కలర్ గనాచ్తోనైనా ఫినిషింగ్ ఇచ్చుకొని మనం ఫౌండెంట్ షీట్ అనేది వేసుకోవచ్చు. లేదు అంటే నేను చెప్పే మెథడ్లోనంటే పైన కొంచెం వచ్చేటట్టుగా వేసుకున్నా పర్వాలేదనమాట. సో ఇలా అయితే నిలబడుతుంది. నేనైతే ఏ గనాచు యూజ్ చేయలేదు. సో షీట్ అన్నీ మొత్తం అంతా చుట్టూ వేసేసిన తర్వాత కస్టమర్ వచ్చేసి రియల్గా చికెన్ అనేది పెట్టుకుంటాము, దానికోసం ఒక బౌల్ అనేది లోపల స్టిక్ చేయండి అని చెప్పారు. సో దానికోసం అని లోపల ఒక పీస్ తీసేసి ఆ పీస్ ప్లేస్లోని పేపర్ బౌల్ అనేది పెట్టాను. ఆ పీస్ని వేరేగా ప్యాక్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చేసాను కేక్ పీస్. సో ఇలా పెట్టేసిన తర్వాత కేఎఫ్సి చికెన్ బకెట్కి పైన వైట్ కలర్ బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ కోసం నేను వైట్ కలర్ని ఒక స్టిక్లా రెడీ చేసుకున్నాను, రిబ్బన్ లాగా. అది రెడీ చేసిన దాన్ని చుట్టూ వాటర్తోనైనా లేదంటే ఫౌండెంట్ గ్లూ అనేది ఉంటుంది, ఆ గ్లూతో అప్లై చేసి ఆ వైట్ కలర్ దాన్ని రిబ్బన్లా ఉన్నదాన్ని నేను స్టిక్ చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ ఫౌండెంట్కి సెమీ ఫౌండెంట్కి వేరియేషన్ కూడా చెప్తానండి. ఫుల్ ఫౌండెంట్ అంటే మనం బటర్ క్రీమ్ కేక్ మీద మనం ఫౌండెంట్ షీట్ వేసి ఫుల్గా ఫౌండెంట్ చేస్తాము. సో ఇప్పుడు నేను చేస్తున్నట్టు, కాకపోతే వీళ్ళు ఏంటంటే కూల్ కేక్ మీద ఫుల్ ఫౌండెంట్ వర్క్ కావాలన్నారు. సెమీ ఫౌండెంట్ అంటే మనం క్రీమ్ మీద అక్కడక్కడ సెమీ ఫౌండెంట్ వర్క్ అనేది వస్తుంది. అంటే మనం యానిమల్స్ అయినా ఫ్లవర్స్ అయినా అలా వస్తాయి, క్రీమ్ మీద వస్తుంది. క్రీమ్ ఫినిషింగ్ చేసిన తర్వాత అది క్రీమ్ మీద వస్తుంది. బట్ ఇక్కడ నేనేం చేశానంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా కూల్ కేక్ మీద ఫుల్ ఫౌండెంట్ కావాలి అని చెప్పారు. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట.
సో ఫైనల్గా కిందన కూడా వైట్ కలర్ రిబ్బన్తో బార్డర్ అయితే ఇచ్చేసి KFC లోగో ఉంటుంది కదండి, దాన్ని నేను ఫోటో ప్రింటింగ్ తీసుకున్నాను. దాన్ని KFC అని పక్కన పెట్టేసి ఆ తర్వాత బకెట్ మీద ఒక ఫోటో పిక్చర్ అనేది వస్తుంది, ఆ పిక్చర్ కూడా నేను స్టిక్ చేసేసాను అనమాట. సో ఫైనల్ రెడీ అయిపోయిన తర్వాత కస్టమర్ నేమ్ కూడా సజెస్ట్ చేశారు, హ్యాపీ బర్త్డే అని ఫౌండెంట్ మీద రాసిమన్నారు. నేమ్ కూడా కొరియర్లో రాయమన్నారు అనమాట. వాళ్ళు అది సెండ్ చేశారు, నేను ఎడిబుల్ పెన్తో రాసేసాను. సో ఫైనల్గా ఫుల్ ఫౌండెంట్ కేక్ విత్ కూల్ కేక్ మీద నేను ఇలా అయితే రెడీ చేసేసాను. సో ఫైనల్ చికెన్ పీసెస్ పెట్టిన తర్వాత రిఫరెన్స్ పిక్చర్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఫైనల్ లుక్ అయితే ఇలా అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కోసం నా ఛానల్ ఫాలో అయిపోండి.